హైదరాబాదు ప్రజల యొక్క నాడు ఎలా ఉంది, రేపు పొద్దున ఎవరికి ఓటైపోతున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రచారంలో చాలా ముందున్నారు మాధవలత గారితో పాటు. హైదరాబాద్ ప్రచార సరళి ఏ విధంగా ముందుకు సాగుతుంది? ఆ, హైదరాబాద్ ప్రచార సరళి అంటే ఇప్పుడు హైదరాబాద్ని దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ఈ నియోజకవర్గం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్లో మాధవీలత గెలుపు చారిత్రక అవసరం. ఇప్పుడు దేశానికి హైదరాబాద్ లాంటి నియోజకవర్గం చాలా కావాలి. అందులో ఇన్ని రోజులు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రజాకార్లు వెళ్ళిపోయినా కానీ అలాంటి వాళ్ళ చేతిలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏదైతే పాత బస్తీ బంధింపబడి ఉంది. అప్పటి నుంచి అక్కడ ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. అంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా ఎక్కడ చూసినా కానీ పేదరికంగా ఉంది. ఆ రోడ్లు బాగలేవు, ఎక్కడ డెవలప్మెంట్స్ లేవు. కానీ ఈ రోజున మోడీ గారు స్వయంగా హైదరాబాద్ మీద దృష్టి పెట్టి అక్కడ ఎట్లయినా సరే హైదరాబాద్ని బీజేపీ గెలవాల్సిందిగా అనే ఒక దృఢ సంకల్పంతో ఎంచుకున్న వ్యక్తియే మాధవీలత అంటే ఒక సామాన్యమైన మనకి మహిళగా కనిపించిన ఆమెలో ఒక శక్తి ఉంది. అంటే శక్తి అంటే ఇక్కడ ఏంటి, అందరినీ నడిపించే శక్తి. అంటే హైదరాబాద్ పాత బస్తీ అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది మైనారిటీస్ కదా, ఓల్డ్ బస్తీ అనగానే అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, హిందూ ముస్లిమ్స్ భాయ్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్ని రోజులు ఏం జరిగింది, వాళ్ళు ఓటు బ్యాంకుగా తీసుకొని కొన్ని కుటుంబ వ్యవస్థ అక్కడ పాలన సాగించింది. మైనార్టీస్ భారతీయ జనతా పార్టీకి కొంచెం వ్యతిరేకం అనే భావన ఉంది. లేదు, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మైనార్టీలు భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తారని మీరు నడుస్తున్నారు. మీరు కనుక మొన్న నామినేషన్లో చూసినట్లయితే కనుక మైనార్టీ మోర్చా ముస్లిమ్స్ వందల మంది వచ్చేసారండి ఆమెకు సపోర్టుగా. ఆమెకు నామినేషన్ వేసేటప్పుడు 100 మంది కొన్ని హైదరాబాద్ నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడు అందరూ వెనకాల వస్తున్నారు అభ్యర్థికి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకళ్ళు మాత్రమే ఓటు వేస్తున్నారు. అంటే వాళ్ళ కులమా లేకపోతే మతమా ఏదో చూడండి. ఇప్పుడు అభ్యర్థి వెనకాల నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాధవీలత గారికి ఓటు వేస్తారు. మాధవీలత గారికి ఎందుకు వెయ్యాలంటే ఇక్కడ మోదీ నినాదం ఏంటి, మన దేశ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్. ఇక్కడ నువ్వా నేనా వర్గమా లేకపోతే ఇంకొక మతమా ఏం చూడరు, సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నాదంతో మోడీ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చారిత్రక అవసరం అని ముందే చెప్పాను. మాధవీలత గెలుపు ఇక్కడ మాధవీలత గెలుపు హైదరాబాద్ నియోజకవర్గం గెలుపు చారిత్రక అవసరం ఇప్పుడు దేశానికి. అందుకని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ప్రజలంతా దీని వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ విజయము నల్లేరు మీద నడక. ఇంకా ఎందుకంటే మొన్నటి నామినేషన్లు చూస్తే కనుక ముస్లిం సోదరులు కూడా బహిరంగంగా ముందుకు వచ్చి ఆమెకి మద్దతు పలికారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఆ దొంగ ఓట్లని నిర్మూలించారు కదా. ఎస్, ఎందుకంటే ఒకప్పుడు దొంగ ఓట్లు అంటే అంటే భారతీయ ముస్లిమ్స్ లేకపోతే భారతీయ వాళ్ళు కాదు, అవతల దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి శరణార్థులుగా ఉండి వాళ్ళకు ఒక ఐడి కార్డు లేకపోతే పాస్పోర్ట్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు నకిలీ సృష్టించి వాళ్ళు ఈ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటర్లు పవర్గా వాడుకున్నారు. అది ఏం చేసింది, ఈరోజు ఎలక్షన్ కమిషన్ దాన్ని గుర్తించి నకిలీ ఓట్లని ఏర్పరిచింది. సుమారుగా 5 లక్షల పైనే ఉన్నాయని మనకి మాధవీలత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ చర్య తీసుకుందా? ఇంతకు ముందు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఇంతకు ముందు కూడా ఉంది, కానీ అది ఎక్కువ తెలియలేదు, జనాలకు తెలియలేదు. కానీ ఈసారి చెప్పాను కదా, మోడీ గారు పర్టికులర్గా హైదరాబాద్ పైన దృష్టి పెట్టారు. అందుకనే మేము మోదీ పరివార్ తరఫున మేము వర్క్ చేస్తున్నాం, అంటే గెలుపు కోసం వర్క్ చేస్తున్నాం. సో ఇందులో ఎటువంటి సంశయం లేదు, మాధవీలత గారి గెలుపు నల్లేరు మీద నడకని నేను చెప్తాను. మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మోదీ గారి ప్రభావం ఉంటుంది? మోదీ గారి ప్రభావం ఒక తెలంగాణ కాదండి, భారతదేశం అంతటా ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మ్యాక్సిమం మనము 60% to 70% మనం గెలుచుకునే అవకాశం తప్పకుండా.